హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తా టాప్ హైర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో స్టార్టింగ్ శాలరీనే మీకు 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టాప్ హైర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గానే మనకు లింక్డ్ఇన్ అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టాలెంట్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీని ఎనీ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఏ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇప్పుడు యొక్క టాలెంట్ అక్విజిషన్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ శాలరీ మీకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ అ టాలెంట్ అక్విజిషన్ అసోసియేట్గా మీరు వచ్చేసి అకౌంట్ మేనేజర్స్కి అయితే మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్లయింట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి క్లయింట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి అండర్స్టాండింగ్ ది హైరింగ్ నీడ్స్ ఆఫ్ ది క్లయింట్స్ అసైన్డ్ టు యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి క్యాండిడేట్స్ హైరింగ్ ప్రాసెస్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి అయితే మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక అకౌంట్ మేనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే క్లయింట్స్ని అసైన్ చేస్తారో ఆ యొక్క హైరింగ్ ప్రాసెస్కి సంబంధించి మీరు నీడ్స్ అయితే అర్థం చేసుకునేసి క్యాండిడేట్స్ని అయితే మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి సజెస్ట్ రెలవెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది టాలెంట్ పూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీకి తగ్గట్టుగా మీరు క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకునేసి ఎటువంటి క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క వేకెన్సీస్కి సూటబుల్ అవుతారు అని చెప్పేసి సో మీరు సజెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆన్ బోర్డింగ్ క్లయింట్స్ అండ్ ఎన్షూర్ ద అండర్స్టాండ్ హౌ బెస్ట్ టు యూజ్ ది టాప్ హైర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మేనేజ్ క్యాండిడేట్ స్టేటస్ అండ్ కమ్యూనికేషన్ అండ్ అవర్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్యాండిడేట్స్ యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, అలాగే అప్లికేషన్ అయితే మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎవాల్యుయేట్ అండ్ యాక్ట్ అపాన్ క్లయింట్ ఫీడ్బ్యాక్ అంటే ఎవ్రీ స్టేజ్ టు ఎన్హాన్స్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ టాప్ హైర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో క్లయింట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఓవర్లుక్ ది కంప్లీట్ రిక్రూట్మెంట్ సైకిల్ ఫర్ ది క్లయింట్స్ అండ్ మ్యాక్సిమైజ్ హైర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఓవరాల్గా మీరైతే ఇక ప్లాట్ఫామ్లో సో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీకి సంబంధించి మీరు క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి నెగోటియేట్ కీ ఆఫర్స్ మేడ్ విత్ ద క్యాండిడేట్స్ అండ్ ద క్లయింట్స్ టు మినిమైజ్ ద డ్రాప్ అవుట్స్, హెల్ప్ విత్ ది ఇంటర్వ్యూ కోఆర్డినేషన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ క్యాండిడేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్డేట్ పర్టినేట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది హైరింగ్ వర్క్ ఫ్లో ఆన్ ది డైలీ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే సో క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడము అండ్ అలాగే సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు అప్డేట్ చేయడము సిస్టంలో సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఇప్పుడు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైనింగ్ కూడా మనకు ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ గ్రేట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ద స్కిల్స్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ యాజ్ ఫర్ ది డిసైడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతారో, సో వాళ్ళని ఈ యొక్క కంపెనీ హెచ్ఆర్ రిక్రూటర్స్ అయితే కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వీళ్ళు హైరింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ డిసైడ్ టు వర్క్ ఇన్ ర్యాపిడ్లీ స్కాలింగ్ స్టార్ట్అప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1-2 సార్లు ఇక కంపెనీ గురించి కూడా మీరు ఇక నోటిఫికేషన్లో చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్కి సంబంధించి సోషల్ మీడియా లింక్స్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లింక్ అని చెప్పేసి, అండ్ అలాగే ద టాప్ హైర్ లైఫ్ అని చెప్పేసి, అండ్ అలాగే సో లొకేషన్ చూడండి మనకు రిమోట్ అండ్ అలాగే ఫ్రమ్ అవర్ బెంగళూరు ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళేసి క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి ఒక ఆపర్చునిటీ అయితే సో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ డే షిఫ్ట్స్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ చేయర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉన్నట్టయితే ఒక ప్రొఫైల్ని యూజ్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు సింపుల్గా మాన్యువల్గా అప్లై చేసుకుంటామన్నా కూడా సో మీ యొక్క రెజ్యూమ్ అండ్ అలాగే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నాకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను సింపుల్గా అప్లై అయితే చేసి చూపిస్తున్నాను. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత 1-2 సార్లు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రివ్యూ చేసుకోండి. సో రివ్యూ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు topfire.com అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.